just won't. Hey! Just won't. Hey! Just won't. No, I can't. Yeah. You said scare her. Yeah, but you not now. Later I told. Later is it? Oh, so sorry. Oh, Okay, God, she got scared. She did get scared. You get scared. I got scared also. I told the idea and I got So scared. sorry, Manjusha. No. I was తన చెవులో వచ్చి ఐడియా ఇప్పుడు అరు తను భయపడితే చూడాలని ఉందని చెప్పింది నాకు. తినే ఉలికిపడింది. Actually, she missed my reaction. Yes, she missed your reaction. You see the because I just told him later you do and then I came here and he scared. yeah. No, later part I didn't listen. So I am listen to me. asking you to do no, so this. Okay, sorry. Yeah. Good, no, good one. Good one. I pulled the plan. You can I just pulled it check my myself. heartbeat right now. Seriously. తన ఐడియానే. But నేను తనే చేయమని చెప్పింది. Okay. good job. అర్థమైంది. ఓకే అండి, మాకు రియాలిటీ చూపించేశారు ఇప్పుడు. యా. Okay. బట్ ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ వూండ్ మీద, దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్. వూండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా. ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యునో ఆ వైబ్ అదంతా. అది దాని గురించి ఒక్కసారి చేస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్. సిచ్యువేషన్ దిస్ వన్ ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అండి. ఇక్కడైతే కొంచెం పిచ్చిలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు టు రీసెట్ యువర్ సెల్ఫ్ యూ డూ సంథింగ్ మ్యాడ్ కదా. అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది. కొన్ని సినిమాలు ఏదో స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోద్ది కదా ఏదో ఒకటి, అలాంటి ఒక మూమెంట్ అది. అవునా? బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్లో వచ్చేసి అసలు మేము నంబరు ఆ షార్ట్ మేము తీసినప్పుడు ఇట్ వాజ్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ దట్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేసాం. ఐఎమ్ గాన్, ఎవ్రీబడి ఈస్ టైర్డ్, వాట్ ఎవర్ ఇస్ పుట్ దట్ షార్ట్. టైం లేదు, సన్లైట్ బయటకు వస్తుంది. దే పుట్ వన్ షార్ట్ అండ్ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు, విచ్ వే ఐఎమ్ గోయింగ్ అనేది. ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఇది చేస్తానని ఏం లేదు. పెట్టారు, ఐ హ్యావ్ టు రియాక్ట్ టు ఇట్. బాటిల్ వస్తుంది, తాగాలి, డబ్బుల మీద వేసుకోవాలి, ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను. అండ్ దెన్ తీసుకొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐ స్క్రీమ్ బేసిక్లీ. అర్చిన వెంటనే వీ న్యూ దట్ వీ గాట్ అవర్ ట్రైలర్ షాట్. ఇట్ వాస్ దట్ మూమెంట్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ టైర్డ్. ఆఫ్టర్ ఈ షాట్ అవగానే ప్యాకప్ చెప్పాలి. ప్యాకప్ చాలా టీమ్ యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు. అంటే శైలేష్ సెడ్ ప్యాకప్ అండ్ కెమెరామెన్ ఎవ్రీబడి వెరన్నా లైక్ చిన్న కొంచెం యూఫోరిక్. కొన్నిసార్లు ఏదో జరిగింది, వీ నో వీ లైక్ సంథింగ్ అబౌట్ ఇట్ అన్న ఫీలింగ్లో వచ్చే ఒక హై అది. దట్స్ హౌ ఇట్. Not just about screaming. After the screen, he does all that thing, and then there's 2 seconds of blank space in between, and then he comes back. No, that was also like the ending for it. That you see that beast mode is on now. ఇలా వచ్చి అలసిపోయి ఉన్నవాడు, And ఇలా then it అలసిపోయి comes like that. he breathes then pum and say it's like I'm ready again. Activated. Yeah. అండ్ ఐ థింక్ ఆ సూట్లో ఏదో ఆ సెట్ మొత్తంలో అదంతా ఒక ఎపిసోడ్ అని అనుకోవచ్చా? ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అని, లేకపోతే అది ర్యాండమ్గా మాకు కనిపిస్తూనే ఉంటుందా ఆ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్? ఒకే స్ట్రెచ్ ఎపిసోడా? It is ఆ సూట్ పార్ట్ అంతా ఇట్ కమ్స్ ఇన్ వన్ ఫ్లో కదా. ఐ థింక్ ఆ ఎపిసోడ్ కొంచెం హైలైట్ గా ఉండబోతోందని ఎక్స్పెక్టేషన్స్ చాలా అనిపిస్తున్నాయి. బికాస్ అదే గెటప్ లో అదే సూట్ లో మీరు ఇచ్చే ఒక క్లోజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ట్రైలర్ దట్ లైక్ ఒక ఫియర్ తో కూడిన ఒక డిటర్మినేషన్ తో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే వచ్చిందో దట్ టాక్స్ అ లాట్ అని అనిపిస్తుంది. ఐ థింక్ దర్ ఇస్ అ లాట్. కెన్ యూ టెల్ మోర్ అబౌట్ దట్ ఎపిసోడ్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉండబోతుంది అని? Obviously that is where we build up the story to it. దాంట్లో there are a lot of interesting కొత్త విషయాలు and lot of surprises ఉన్నాయి ఆ ఎపిసోడ్లో. Of course I cannot reveal it, but I am hoping and I am also in a way sure that will be a talked about episode of the film for sure. మిగతాదంతా వెరీ ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్లో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మాత్రం సర్వైవల్ ప్రాసెస్లో ఉంటుంది. ఓకే. అసలు శైలేష్ గారు డాక్టర్ అని మా అందరికీ తెలుసు. ఆయన డాక్టరా, లాయరా, పోలీసా అని ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇన్ని కేసులు ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని. అది జస్ట్ ఐ థింక్ తను బేసిక్లీ బికాస్ హీస్ అ డాక్టర్. డాక్టర్స్ ఆర్ గుడ్ అట్ రీసెర్చ్. సో వెన్ హీ టుక్ అప్ అ క్రైమ్ థ్రిల్లర్ ఐ థింక్ he did his research very well. And because of his academic background I think the research లో ఉండే క్వాలిటీ
విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి రీసెర్చ్ ఎంత బాగుంటే సినిమాలు అంత బాగుంటాయి. అండ్ డైరెక్టర్కి ఉన్న బ్యాక్డ్రాపే రీసెర్చ్ అయినప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. కానీ మామూలుగా డాక్టర్ అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్గా, చాలా మృదుత్వంగా అలా ఉంటారు అనుకుంటాం కదా. యా, కానీ ఆయన ఆలోచనలు, ఆయన చేసే రీసెర్చ్, ఆయన క్రైమ్ కదా, అసలు సంబంధం లేదు. ఎప్పుడైనా ఈ టాపిక్ మీ మధ్య వచ్చిందా? హౌ ఇప్పుడనే కదా, ఈవెన్ హిట్ 1 స్టోరీ మీకు చెప్పినప్పుడు అయినా కూడా బీయింగ్ ఏ డాక్టర్ ఇలాంటి కేసెస్ గురించి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళింది అన్న టాపిక్ కానీ? లేదు, ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్రమ్ ద హిట్ 1 నుంచి నాకే ఫస్ట్ కట్ చెప్పాడు, చిన్న థాట్ చెప్పాడు, ఈ థాట్ని డెవలప్ చేయమన్నాను, ఇలా ఎలా ఉంటే బాగుంటుందని డిస్కస్ చేసేవాళ్ళు. సో నాకు పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు ఎలా వచ్చిందని, ఎప్పుడు క్వశ్చనే రాలేదు, ఎందుకంటే ఐ సీన్ హిమ్ గ్రో విత్ దట్ ఐడియాలజీ అండ్ మేక్ ఫిల్మ్స్ విచ్ ఆర్, అంటే ఒక ఫుల్ స్ట్రక్చర్ వచ్చేదాకా నేను చిన్న ఐడియా సీడ్ లెవెల్లో చూసాను, అండ్ దెన్ ఐవ్ సీన్ ఇట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ స్క్రిప్ట్. సో ప్రాసెస్ తెలుసు కాబట్టి ఆ క్వశ్చన్ ఎప్పుడు రాలేదు. మా అందరికీ తెలుసు యువర్ ఎ న్యాచురల్ స్టార్ అండ్ మీరు క్యారెక్టర్లోకి ఎంత అద్భుతంగా వెళ్తారు, ఎంత ఎఫర్ట్లెస్గా చేస్తారని మా అందరికీ తెలుసు. బట్ స్టిల్ ఇలాంటి రోల్స్, ఇంత ఎమోషనల్లీ డిమాండింగ్ రోల్స్ చేసినప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇంట్లో అలవాటు పడిపోయారండి. అవునా? ఏదో చేస్తాడు, ఓకే మనకు అలవాటు అయిపోయింది, వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. అవునా? ఎక్కడైనా క్యారీ చేసుకుంటూ, అంటే ఇంటెన్షనల్లీ కాకపోయినా కొంచెం ఆ మూడ్ కానీ అలా ఇంటికి వెళ్ళడం ఉంటుందా? ఐ నో ఫర్ షూర్ మా అమ్మకి నచ్చదు, వద్దా అంటే మా అమ్మకి చెప్పేసాను ఆల్రెడీ సినిమా చూడొద్దని, అంతే. నో సెట్స్లో వర్క్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు అది ఇంటికి తీసుకెళ్ళను. సెట్స్లో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఒక 38 నైట్స్ ఫుల్ నైట్స్ చేశాను ఈవినింగ్ టు. సో సెట్లో జరిగిన ఇంపాక్ట్, చిన్న ఆ స్ట్రెయిన్, టైర్డ్నెస్తో ఇంటికి వెళ్తాను తప్పితే క్యారెక్టర్ ఇంటికి తీసుకెళ్ళి. ఈ స్క్రిప్ట్లో మృదుల ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అసలు? క్యారెక్టర్ ఇంపాక్ట్ అర్జున్ సర్కార్ మీద ఉంటుందా, స్క్రిప్ట్ మీద ఉంటుందా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? అర్జున్ సర్కార్ మీద ఉంది అంటే స్క్రిప్ట్ మీద కూడా మొత్తం ఫ్లో ఆఫ్ థింగ్స్ మీద ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ చాలా ఇప్పుడు ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో జనరల్గా హీరోయిన్ ఒక సపరేట్ ట్రాక్ కోసం వస్తారు, లైక్ అ బ్రీదర్ లాగా వస్తారు. బట్ మృదుల ఇస్ నాట్ దట్. మృదుల ఇస్ సమ్మన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయిన్ డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కదా? మై తెలుగు డెబ్యూ. అసలు ఎక్సైట్మెంట్ అంతా అలా కళ్ళలో కనిపిస్తుంది మాకు. బట్ మీకు ఆల్రెడీ తెలుగు పీపుల్ నుంచి ఐ థింక్ కేజీఎఫ్ నుంచే బోల్డ్ అంత లవ్ వచ్చేసే ఉంటుంది. పీపుల్ హావ్ బీన్ వెరీ కైండ్ అండ్ చాలా చాలా ప్రేమం, చాలా సపోర్ట్. they've always been very nice. So yeah, they have been very kind and I think I'm very grateful, God's grace and everybody's blessings. Na debut, Telugu debut. So any which was Nani garu, already you all love him. Na kosam randi theater ki. అఫ్ కోర్స్ ఇది నాకు తెలిసి మీకు ఆల్రెడీ చాలామంది అడిగి ఉండొచ్చు కూడా ఈ క్వశ్చన్ గురించి. బికాజ్ ఒక ఇంత సీరియస్ థ్రిల్లర్, ఇంత వైలెంట్ థ్రిల్లర్లో మిక్కీ జే మేయర్ గారు అంటే కొంచెం డిఫరెంట్ చాయిస్ అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. సో ఎలా కుదిరింది అసలు ఆయన అనేది? బికాజ్ మీరు ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని చాలా చూసీగా తీసుకుంటారు. ఆ జానర్. మిక్కీ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్ అండి. ముందు మ్యూజిక్, ఇప్పుడు థ్రిల్లర్కి మ్యూజిక్ చేసే వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, థ్రిల్లర్ మనం ఏం ఆలోచిస్తాం జనరల్గా, థ్రిల్లర్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని అనుకుంటాం. లవ్ స్టోరీ అనగానే లవ్ స్టోరీస్కి ఎవరు మ్యూజిక్ బాగా చేస్తారు అని వెళ్తాం. లవ్ స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు బాగా చేస్తారు ఈ జానర్ కానీ అనుకుంటున్నాం అంటే వాళ్ళు ఆ జానర్కి చాలాసార్లు చేసినట్టే కదా. వాళ్ళు అదే జానర్ మళ్ళీ చేసినప్పుడు ఏం అవసరమో డెలివర్ చేయొచ్చు, కానీ దాన్ని మించిన అవుట్పుట్, దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొత్త గ్రేట్ అవుట్పుట్ అన్నది రావడం చాలా కష్టం. ఓకే, సో ఐ జెన్యూన్లీ ఫీల్ మిక్కీ ఈజ్ అ గ్రేట్ టెక్నీషియన్. మిక్కీ అండర్స్టాండ్ సౌండ్ వెరీ వెల్, బట్ డిడ్ మిక్కీ డూ అ థ్రిల్లర్? చేయలేదు. సో అలాంటి మిక్కీని తీసుకొస్తే ఐ ఫెల్ట్ ఇట్ విల్ ఆల్వేస్ యాడ్ సమ్ న్యూ వాల్యూ టు ఇట్. తను థ్రిల్లర్ని ట్రీట్ చేసే విధానం కొత్తగా ఉంటుందని అనిపించింది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ వీ టుక్ దట్ కాల్ బికాస్ నౌ హిట్ 3 విల్ సౌండ్ very new and exciting than other thrillers, so it's very interesting.